బయట వరండాలో వసంత, నిహారిక, కృష్ణబాబు అలాగే శౌర్య కూర్చునుంటారు. ఇక శౌర్య ఇలా అంటూ ఉంటుంది వాళ్ళ నాన్నతోని, నాన్న మనం అందరం కూడా అదిగో కొత్తగా వచ్చిందే ఆ అర్చన, దాంతో అస్సలు మాట్లాడకూడదు, దాని పని దాంది, మన పని మంది, దాన్ని అస్సలు పట్టించుకోవద్దు అని చెప్పి అలా చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి పెద్దరాజు వస్తాడు. ఏంటమ్మా ఏదో చెప్తున్నట్టున్నావు అని చెప్పి అనగానే అప్పుడు కృష్ణబాబు అంటాడు, అయినా నీకెందుకయ్యా ప్రతి దాంట్లో దూరిపోతావు, నా కూతురు మేము ఏదో మాట్లాడుకుంటున్నాము అని చెప్పి అంటూ ఉంటాడనమాట కృష్ణబాబు. ఇక అప్పుడే ఊరి రైతులు వస్తారనమాట. అమ్మగారు ఉన్నారా అని చెప్పి అడుగుతూ ఉంటే ఉన్నారు లోపల అని చెప్పి పెద్దరాజు అతయ్య అతయ్య అని చెప్పి పిలుస్తాడు. ఇక లోపలున్న ఇక వేదవతి, ప్రసాదరావు అలాగే శ్రీకర్ బయటికి వస్తారు. నమస్కారం, ఏంటి ఇలా వచ్చారు అని చెప్పి వేదవతి పలకరిస్తుంది. అది అమ్మ, ఒక వారం రోజుల్లో మన ఊర్లో జాతర జరగబోతుంది, ఎప్పట్లాగా మీరు అమ్మవారిని విగ్రహాన్ని అలాగే ముక్కు పొడుకుని తీసుకొచ్చి మన ఊర్లో ప్రసాదం చేయాలి, అది ఎప్పటికైతే మేము పిలుస్తూ ఉంటాం కదా ఎప్పుడు కూడా వచ్చి, అలాగే ఇప్పుడు కూడా ముందుగా చెప్తున్నాము, మీరందరూ తప్పకుండా రావాలి అని చెప్పి వాళ్ళు పిలుస్తూ ఉంటే అప్పుడు వేదవతి, తప్పుగా అనుకోకండి, కొన్ని కారణాల వల్ల నేను జాతరకి రాలేను, ముక్కు పుడకని అమ్మవారిని తీసుకురాలేను, మీరు ఏమనుకోకండి, దయచేసి బయలుదేరండి అని చెప్పి వేదవతి అంటూ ఉంటే, అదేంటండి అలా మాట్లాడుతున్నారు, అలా అంటున్నారేంటి, మిమ్మల్నే కదా మేము ఇన్ని సంవత్సరాల నుంచి నమ్ముకున్నాము, ఊరంతా ఏమైపోతుంది మీరు రాకపోతే అని చెప్పి ఊరి జనాలు బాధపడుతూ ఉంటారు. ఇక అప్పుడు ప్రసాదరావు కూడా, ఏమనుకోకండి, కొన్ని కారణాల వల్ల మేమైతే రాలేము, ప్లీజ్ ఏమనుకోవద్దు, బయలుదేరండి అని చెప్పి ఆయన కూడా చెప్పేస్తాడు. ఇంకా సరే ఏం చేయలేం కదా అని చెప్పి వాళ్ళు బయటకు వచ్చేస్తారు. ఇక ఆ తర్వాత నిహారిక అంటుంది, ఏం చేస్తాం అత్తయ్య, అందరికీ చెప్పుకోలేం కదా, మీరేమో పూజ గదిలోకి అడుగు పెట్టలేకపోతున్నారు, అడుగు పెడితేనే కదా అమ్మవారినైనా సరే ముక్కు పుడుకునైనా బయటికి తీసుకొచ్చి ఇక మన పూజ కానీ ఏదైనా చేయగలుగుతారు, అదే చేయలేరు, లోపలికి వెళ్ళలేకపోతున్నారు, ఇంట్లో పూజ అవ్వట్లేదు, ఇంకా వాళ్ళకి ఇదంతా చెప్పుకోలేం కదా అని అలా చెప్పుకుంటే మన పరువే పోతుంది కదా అని చెప్పి అలా నిహారిక కృష్ణబాబు అంటూ ఉంటే అప్పుడు అక్కడ ఉన్న పెద్దరాజు, ఇప్పటికైతే ఏదో చెప్పి బయటికి పంపించారు, కానీ వాళ్ళకైతే అనుమానం వస్తుంది కదా, ఎప్పటికైనా ఈ నిజం బయటపడుతుంది కదా, అప్పుడు ఖచ్చితంగా పరువు పోతుంది, ఇక అప్పుడు మీకున్న ఇంత విలువ కూడా ఉండదు అని చెప్పి అలా అంటూ ఉంటే, ఇంకేం చేస్తాం మరి, ఇప్పటికైతే మనం ఏం చేయలేం కదా అని చెప్పి ప్రసాదరావు కూడా అంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి వస్తుందన్నమాట అర్చన. ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి అనగానే అప్పుడు వసంత, ఏంటమ్మాయి వచ్చి నువ్వు ఒక్కరోజు కూడా కాలేదు, ప్రతి దాంట్లో ఏంటి ఏమైంది అని చెప్పి ప్రతిదీ అడుగుతున్నావేంటి అని చెప్పి అనగానే ఇక అక్కడే ఉన్న శౌర్య కూడా అంటుంది, చూడు ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, ప్రతి దాంట్లోకి ఇన్వాల్వ్ అయిపోకు, తెలుసుకోవాలనుకోకు, దూరంగానే ఉండు అని చెప్పి శౌర్య అలా అంటూ ఉంటే ఇక అప్పుడు అర్చన అంటుంది, ఇదిగో పెద్దావిడ, నువ్వు నన్ను గుళ్ళో ఏం చెప్పి తీసుకొచ్చావు, ఇంట్లో ఎవ్వరు కూడా నన్ను ఒక్క మాట అనడానికి వీల్లేదు, అననివ్వును అని చెప్పి అన్నావు కదా, అందుకే కదా నేను మీ ఇంటికి వచ్చాను, చూడు వాళ్ళంతా నా మీద ఎలా పడిపోతున్నారో అని చెప్పి అర్చన అంటుంది. ఇక అప్పుడు వేదవతి, ఎవరు అర్చనని ఏమీ అనకండి అని చెప్పి అంటుందన్నమాట. ఇక అందరూ సైలెంట్ అవుతారు. ఇక అప్పుడు అడుగుతుందన్నమాట అర్చన, ఇప్పుడు చెప్పండి, ఏదో ముక్కు పుడక అది ఇది అంటున్నారు, ఏంటి చెప్పండి అని చెప్పి అనగానే ఇక అప్పుడు పెద్దరాజు అంటాడు, ఏం లేదు, ఊర్లో రైతులు వచ్చారు, వాళ్ళ ఊరికి ఎప్పుడు మా అత్తయ్య గారు వెళ్ళి అక్కడ ప్రసాదం చేస్తారు అమ్మవారిని ముక్కు పుడకని తీసుకెళ్ళి, అయితే ప్రజెంట్ అత్తయ్య గారు గుళ్ళోకి అంటే మన ఇంట్లో పూజ గదిలోకి అడుగు పెట్టలేకపోతున్నారు కదా, ఇక మరి ముక్కు పుడక తీసుకెళ్ళలేరు, అందుకే ఏదో కారణం చెప్పి అయితే పంపించేసాము, దాని గురించే మాట్లాడుకుంటున్నాము అని చెప్పి అనగానే, అవునమ్మా నేను వెళ్ళలేకపోతున్నాను కదా అని చెప్పి అంటుంది వేదవతి. ఇక అప్పుడు అర్చన అంటుంది, అది కాదండి, మీరు నాకు చెప్పారు కదా మీ తర్వాత అవని మేడం అలాగే వాళ్ళ కూతురు మాత్రమే అక్షయ వెళ్ళగలరు అని చెప్పి, అక్షయ అయితే ప్రజెంట్ లేదు, కానీ ఆవిడ మేడంకి చెప్పి తను మన పూజ గదిలో ఉన్న అమ్మవారిని ముక్కు పొడుకుని తీసుకెళ్ళి ఆవిడ ప్రసాదం చేయొచ్చు కదా, ఇదంతా చేయిస్తే ఆవిడని పిలిపించి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా అని చెప్పి అలా అంటూ ఉంటుంది అర్చన. భలే అమ్మ, భలే చెప్పావే, సొల్యూషన్ బాగుంది, ఈజీగా సాల్వ్ అయిపోతుంది ఏ అత్తయ్య గారు అని చెప్పి అడుగుతాడు పెద్దరాజు. అప్పుడు అంటుంది వేదవతి, నా అవసరం కోసం ఆవిడ్ని పిలవడం ఇంటికి నాకైతే నచ్చలేదు, నేను మాత్రం వచ్చి నా పని చేయను అని చెప్పి వేదవతి అంటుంది. ఇంక మరి ఏం చేయలేం కదా, వదిలేయడం తప్ప అని చెప్పి ప్రసాదరావు కూడా అంటారు. ఆ తర్వాత వేదవతికి ఆలోచన వస్తుంది, అమ్మ అర్చన, నువ్వు నిత్యం అమ్మవారి గుడి దగ్గరే అక్కడే ఉంటావు కదా, నీకు అమ్మవారి ఆశీస్సులు బాగానే ఉండుంటాయి, ఒకసారి నువ్వు మన ఇంట్లో ఉన్న పూజ గదిలోకి వెళ్ళి ముక్కు పుడకని తీసుకురాగలుగుతావేమో చూడమ్మా అని చెప్పి అనగానే, సరే అయితే అని చెప్పి అర్చన లోపలికి వెళ్తుందనమాట. వీళ్ళేమో ఇంటి బయట నుంచి చూస్తూ ఉంటారు. ఇక లోపల పూజ గదిలో దగ్గరికి వెళ్తుందనమాట అర్చన. ఇక అప్పుడు అర్చన అనుకుంటుంది మనసులో, ఇప్పుడు నేను పూజ గదిలోకి వెళ్ళగలను, ఎందుకంటే నేనే అక్షయను కాబట్టి,
కానీ ఎలా ఇప్పుడు నేను పూజ గదిలోకి వెళ్ళి మొక్కు పుడకని తీసుకురాగలితే అమ్మతో వెళ్ళకి అవసరం ఉండదు. కానీ అమ్మ దగ్గరికి వీళ్ళందరినీ తీసుకొస్తాను అని చెప్పి వీళ్ళే తప్పే అని చెప్పి అమ్మతో చెప్పిస్తానని చెప్పి నేను అనుకున్నాను. ఇప్పుడు నేను పూజలోకి వెళ్తే అమ్మ రాదు కాబట్టి నేను పూజ గదిలోకి వెళ్తున్నట్టు తెలియకూడదు వీళ్ళకి అని చెప్పి బయటికి వచ్చి అంటే అక్కడ మంటలు వస్తున్నాయి అన్నట్టుగా తను బిల్డప్ ఇచ్చి బయటకు వచ్చేస్తుంది. ఇక వచ్చి అర్చన అంటుంది, ఏంటి మీరు నన్ను ఈ ఇంటికి తీసుకొచ్చింది చంపేయాలనుకుంటున్నారా ఏంటి? అక్కడ గడప దగ్గర దాటుదామంటే మంటలు వచ్చేస్తున్నాయి అని చెప్పి అంటుందన్నమాట అర్చన. ఇక అప్పుడు అక్కడ ఉన్న వీళ్ళు వేదవతితో అంటారనమాట నిహారిక వాళ్ళు, అయినా ఈ అమ్మాయి ఏమన్నా మీలాంటి జాతకమా ఏంటి? తను అందులోకి అడుగు పెట్టడానికి తనైనా వెళ్ళగలుగుతుందిలే అని చెప్పి వాళ్ళు కూడా అనగానే ఇంక మనం ఇంకేం చేయలేం కదా, ఉన్న ఒక్కదారి ఇది, ఏ అవనినైతే నేనైతే పిలవను, ఇంకా మనం ఏం చేయలేము అని చెప్పి అనుకుంటారనమాట వేదవతి వాళ్ళు. మరోపక్క ఊరు నుంచి వస్తారు కదా రైతులు, ఇంట్లో నుంచి బయటకైతే వెళ్తారు కానీ బయట నించొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా వేదవతి గారు చాలా బాగా మాట్లాడేవాళ్ళు, వస్తాను అని చెప్పేవాళ్ళు, ఈసారి ఏంటి ఇలా మాట్లాడారు, మన ఊరు ఇంకా కరువులోకి వెళ్ళిపోతుందేమో అని చెప్పి బాధపడుతూ మాట్లాడుకుంటూ ఉంటే ఒక్క నిమిషం అని చెప్పి వస్తుందన్నమాట అక్కడికి అర్చన. నువ్వెవరు పాప అని చెప్పి అనగానే నేను ఈ ఇంటికి కొత్తగా వచ్చాను, అయితే ఈ ఇంట్లో కొన్ని గొడవల వల్ల అవని మేడం అయితే ఇక్కడ ఉండట్లేదు, ఇంతకుముందు అవని మేడము అక్కడ మీ ఊరికి వచ్చి అక్కడ ప్రసాదం అది చేశారంట కదా, మీరు ఇప్పుడైతే ప్రజెంట్ అవని మేడం ఇక్కడైతే ఉండట్లేదు, వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో ఉంటున్నారనేది తెలిసింది, మీరు వెళ్ళి అవని మేడంని అడగండి, ఆవిడ్ని మీరు బతిమాలితే ఖచ్చితంగా ఆవిడైతే పూజ గదిలోకి వెళ్ళగలదు. ఇప్పుడైతే నాకు తెలిసిన ప్రకారం ఈ వేదవతి గారు పూజ గదిలోకి అడుగు పెట్టలేక మీ ప్రసాదం చేయడానికి రాలేకపోతున్నారు, కానీ మీరు బతిమాలారనుకోండి ఊరి జనం కోసం ఖచ్చితంగా అవని మేడం ఆలోచించి ఈ ఇంటికి వచ్చి ఖచ్చితంగా అమ్మవారిని ముక్కుపుడకం తీసుకొచ్చి మీ ఊరికి వచ్చి ప్రసాదం కూడా చేస్తుంది, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెప్పి అనగానే, కానీ మరి ఇంటికి గొడవలు అవుతున్నాయి కదా, మరి అవని మేడం వస్తారంటారా అని చెప్పి ఊరి జనాలు అడుగుతారు అర్చనతోని. ప్రజల కోసం ఖచ్చితంగా అవని మేడం ముందుకు వస్తారు, మీ దగ్గర ఉన్న సొల్యూషన్ అయితే ఇదైతే మంచి ఆలోచన, మీరు ఒకసారి ఆలోచించండి అని చెప్పి అర్చన అనగానే, నువ్వు చూడ్డానికి బాలదేవతలా ఉన్నావమ్మా, నువ్వు చెప్పింది మంచి ఆలోచనే, మేము వెళ్ళి అవని మేడంని అడుగుతాము అని చెప్పి ఊరి జనాలు బయలుదేరుతారు అవని దగ్గరికి. మరోపక్క అవని ఏమో ఇక జాబ్ కోసం అని పేపర్స్ ఏవో చూస్తూ ఉంటుంది, న్యూస్ పేపర్. ఇక అక్కడే సుజాత బయట ఏమో బట్టలు ఆరేస్తూ ఉంటుంది. ఇక ఊరి జనాలు వస్తారనమాట, ఎలా ఉన్నారు బాగున్నారా అని చెప్పి అడుగుతుందన్నమాట అవని. మేమేం బాగుంటామమ్మా, ఇంకొక వారం రోజుల్లో ఊర్లో జాతర జరగబోతుంది, ఎప్పట్లాగే వేదవతి గారిని పిలవడానికి వెళ్ళాము, కానీ ఆవిడేమో రావడం కుదరదు అది ఇది అని చెప్పి అన్నారు. ఆ ఇంట్లో అర్చన అని ఒక పాప ఉంది, ఆ పాప చెప్పడం బట్టి మాకు అర్థమైంది అంటే వేదవతి గారు ప్రజెంట్ వాళ్ళ ఇంట్లో ఉన్న అమ్మవారి విగ్రహానికి అసలు పూజలు చేయడానికి కూడా ఆవిడకి అర్హత లేకుండా పోయిందంట, అంటే పూజ గదిలోకి వెళ్ళలేకపోతున్నారంట, దీపం పెట్టడానికి అవ్వట్లేదంట. ఇక అమ్మవారి విగ్రహాన్ని మొక్కు పుడకని తీసుకొచ్చి ఊర్లో జాతర జరిపించి ఇక మొక్కు పుడక అదంతా చేసి ఇక ప్రసాదం ఎలా చేస్తారు, మాకేమో కరువు వచ్చేస్తుందేమో అని భయం వేస్తుంది, వేదవతి గారేమో రావడం కుదరదు అంటున్నారు, మీరు ఇది గతంలో ఒకసారి పూజ చేయడానికి చాలా సహాయం చేశారు, ప్రసాదం అది చేశారు, మీకు అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి, ఒకసారి మీరు ఆ ఇంటికి వెళ్ళి అమ్మవారి విగ్రహం ఆ ముక్క పుడక తీసుకొస్తే ఊరికి చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు, ప్రసాదం కూడా మీరే చేయండి అమ్మా ఈసారి ప్లీజ్ అన్నట్టుగా ఊరు వాళ్ళు బ్రతిమాలుతూ ఉంటారు. ఇక అప్పుడు సుజాత అంటుంది, ఆ వేదవతి కుటుంబానికి మా కుటుంబానికి చాలా గొడవలు అవుతున్నాయి ప్రజెంట్, చెప్పుకుంటే ఇంకా చాలానే ఉంటాయి, కానీ అసలు ఆవిడకి అంతే కావాలే అని చెప్పి అలా సుజాత అంటూ ఉంటే, అదేంటక్క అలా అంటావు, అత్తయ్య గారు అసలు పూజ గదిలోకి వెళ్ళలేకపోవడం ఏంటి, నాకైతే అర్థం కావట్లేదు అని చాలా బాధగా ఉంది అని చెప్పి అవని అంటుంది. నీకు అలా ఉందేమో, నాకు చాలా హాయిగా ఉంది, నిన్ను నీ పాప అక్షయ్ను బయటికి గెంటేసిందిగా అమ్మవారు ఇలా చూపిస్తున్నట్టున్నారు, బాగా అయిందిలే, ఆవిడకి ఇంతే కావాలి, వాళ్ళు చేస్తారులే, నేను ఇలా అంటున్నానని ఏమనుకోకండి, దయచేసి మీరు బయలుదేరండి, మా అవని ఇదంతా ఏం రాదు, అవని నువ్వు కూడా ఇవన్నీ ఏం మనసులో పెట్టుకోకు అని చెప్పి సుజాత ఇటు అవనికి అటు ఊరు జనాలకు చెప్తూ ఉంటుంది. ఇక ఊరు జనాలు, అమ్మ ప్లీజ్ అమ్మ నువ్వే ఇంకొక వారం రోజులు టైం ఉంది, ఎలాగోలా మా గురించి ఆలోచించి రామ్మా అని చెప్పి అలా వాళ్ళు, మీరు అవని అయితే రాదండి, మీరేమి హోప్స్ పెట్టుకోకండి, బయలుదేరండి అని చెప్పి సుజాత చెప్పడంతో మా గురించి ఆలోచించండి అమ్మా అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. ఇక అప్పుడు సుజాతతో అంటుంది అవని, అత్తయ్య అసలు వాళ్ళ పూజ గదిలోకి అడుగు పెట్టలేకపోవడం ఏంటక్క అని చెప్పి అంటుంది. మళ్ళీ ఆవిడికి అంతే అవ్వలే, బాగా అయింది, వాళ్ళకి ఎంత చేసినా బుద్ధి రాదు, నువ్వు మాత్రం చెప్పింది గుర్తుపెట్టుకో, వాళ్ళ గురించి నువ్వేమీ ఆలోచించకు అని చెప్పి సుజాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అవని ఏమో ఆలోచనలో పడుతుంది. మరో లాయర్ సత్య వాళ్ళ ఇంటికి ఒక ఆవిడ వస్తుంది. ఆవిడ అంటే డాక్టర్ అనమాట. ఆవిడ DNA రిపోర్ట్ మార్చి ఇచ్చిందనమాట సత్యకి. ఇక ఆవిడ వచ్చి ఇలా చెప్తుంది సత్యకి. ఇక దూరం నుంచి ప్రభావతి అంటే సత్య వాళ్ళ అమ్మగారు వింటూ ఉంటారనమాట వీళ్ళ మాటలు. ఇక వచ్చిన ఆ డాక్టర్ అంటారు, మీరు నాకు గతంలో కోర్ట్ కేసులో కొంచెం సహాయం చేశారని చెప్పి మీరు అడిగారని DNA రిపోర్ట్ మార్చి ఇచ్చాను, కానీ ఇప్పుడు నాకు చాలా గిల్టీగా భయంగా ఉంది, ఎప్పుడేం జరుగుతుందో అని ఆ డాక్టర్ అంటూ ఉంటే అప్పుడు సత్య, ఏదైనా ప్రాబ్లం వస్తే నేనున్నాను కదా కోర్టులో వాదించడానికి, మీకేం ప్రాబ్లం రాదు, ముందు డబ్బులు తీసుకోండి అని
చెప్పి డబ్బులు ఇస్తా ఉంటే, అయ్యో వద్దండి అని చెప్పి డాక్టర్ అంటుంది. ఏం కాదులేండి, వ్రతం చెడ్డ ఫలితం దక్కాలి అంటారు కదా, డబ్బులు తీసుకోండి ఏం కాదు నేను చూసుకుంటాను అని చెప్పి డబ్బులు ఇచ్చి పంపించేస్తాడు. ఇక అప్పుడు సత్య అలా అంటాడనమాట. ఆవిడ వెళ్ళిపోక, అవని నీకోసం ఏమేమి చేయాల్సి వస్తుందో అని చెప్పి అలా వెనక్కి తిరిగి రాగానే ప్రభావతి చూస్తుంది. అసలు ఏంట్రా, నేను 9 నెలలు నిన్ను నా గర్భంలో మోసినప్పుడు ధర్మాన్ని మోసాను అనుకున్నాను, కానీ అధర్మాన్ని అనుకోలేదు. గతంలో నువ్వు ఎంతమందికి డబ్బులు తీసుకోకుండా సహాయం చేశావు, కోర్టు కేసులు వాదించావు, ఇప్పుడేంట్రా ఇలా అయిపోయావు అని చెప్పి అనగానే, నేనేమి కావాలని చేయట్లేదమ్మా, నాదంతా నేను అవని దక్కించుకోవడానికి ఇదంతా చేస్తున్నాను, ఇది నా ప్రేమమ్మా అని చెప్పి అనగానే, ఇది ప్రేమలా అనిపించట్లేదు, వ్యామోహంలా అనిపిస్తుంది అని చెప్పి అంటుంది ప్రభావతి. ఇది వ్యామోహం కాదు, అసలు శ్రీకర్ వద్దనుకున్న దాన్ని నేను కళ్ళకద్దుకొని అవని నాదాన్ని చేసుకోవాలనుకుంటున్నాను, నేనేమి లాక్కోవడం లేదే, నా ప్రేమలో ఏం తప్పలేదు, ఇది వ్యామోహం అయితే కాదు, ఇది ప్రేమనే అని చెప్పి అనగానే, నువ్వు పిచ్చోడు అయిపోతున్నావురా, నువ్వు ఏదో మంచి చేస్తున్నావు అనుకుంటున్నావు, అసలు ఒక్క విషయం గుర్తుపెట్టుకోరా సత్య, అసలు మన పురాణాల్లోనే ఉందిరా, ఆడదాని ఉసురు అస్సలు పోసుకోకూడదని. అసలు రావణాసుడు ఆ శివుడికి ఎంత పరమ భక్తుడు, ఆయనకన్నా భక్తుడు ఉంటాడా? లేదు కదా. కానీ అమ్మాయి విషయంలో తప్పు చేయడం వల్లే కదా సీత విషయంలో అంత ఇదిగా అయింది. నువ్వు అలాంటి పిచ్చి పనులు చేయకు, అసలు నువ్వు పిచ్చోడుగా అయిపోతున్నావు. నేను వెంటనే వెళ్ళి అవనికి జరిగిందంతా చెప్తే కానీ నువ్వు మారేలా లేవు, అవని జీవితం కూడా బాగుపడదు అని చెప్పి ప్రభావతి వెళ్ళబోతూ ఉంటే, ఇక ఎలాగైనా అమ్మని ఆపాలి అని చెప్పి సత్య తన గొంతు మీద కత్తి పెట్టుకొని, అమ్మ నువ్వు గనుక చెప్పాలనుకుంటే నిజం, నేనైతే చచ్చిపోతాను, నేను అవని లేకుండా బ్రతకలేనమ్మా అని చెప్పి నువ్వు చెప్పు వెళ్ళు అని చెప్పి అలా అంటూ ఉంటాడు సత్య. ఇక మళ్ళీ ప్రభావతి వెనక్కి వచ్చి, రే ఏంట్రా నువ్వు ఇలా అయిపోయావు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని తల పట్టుకుని కూర్చుంటుంది ప్రభావతి. మరోపక్క శ్రీకర్ ఒక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. సత్య అన్న మాటలు, నేను అవనిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, తనకి కొత్త జీవితం ఇవ్వాలనుకుంటున్నా అన్న మాటలు ఇక ఆలోచిస్తూ ఉంటాడు శ్రీకర్. మరోపక్క అవని కూడా ఆలోచిస్తూ ఉన్నట్టు చూపిస్తూ ఉంటారు. ఇక ఇంకో పక్క అర్చన ఎవరూ లేని టైం చూసుకొని అమ్మవారి గదిలోకి, పూజ గదిలోకి అడుగు పెడుతుంది. దాటి లోపలికి వచ్చి ఇక ఒక చిట్టి ఉంటుంది తన చేతిలో, ఆ చిట్టి ఓపెన్ చేసి చదువుపోతూ ఉంటుంది. మరోపక్క ఇక వేదవతి అర్చన ఎక్కడుంది అని చెప్పి ఇల్లంతా వెతుకుతూ ఇక పూజ గది వైపు వస్తూ ఉంటుందన్నమాట వేదవతి. మరి చిట్టిలో ఏముంది, ఏం రాసింది అర్చన, మరి పూజ గదిలో ఉన్న మన అర్చనని వేదవతి చూస్తుందా ఏంటి అనేది కమింగ్ ఎపిసోడ్ తెలుసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చితే ఎపిసోడ్ ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.